నిన్న తిరుమలగిరిలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు 1000 గంటలతో ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాల గత పాలనలో కొత్త రేషన్ కార్డు నోసుకోకుండా ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి సన్నబియ్యంతో పిడికెడు బువ్వ తినాలని ఆలోచించేటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను ఆశయాన్ని నెరవేర్చేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం, అది నిరంతర ప్రక్రియ శాచురేషన్ మూడ్లో ఇస్తామని చెప్పేసి ప్రకటించి నిన్న లబ్ధిదారులకు రేషన్ కార్డులకు సంబంధించి అందివ్వగానే జగదీష్ రెడ్డికి ఫీజులు ఎగిరిపోయినాయి అనుకుంటా. బహుశా ఫీజులు ఎగిరిపోయి పిచ్చిలేసి ఏది పడితే అదే మాట్లాడుతుంది. ఏమన్నాడు మా ముఖ్యమంత్రి గారు? జగదీష్ రెడ్డి గారు, నువ్వు 10 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా చేసినావు కదా, నీ సొంతూరును మండలం చేసుకున్నావు, మరి ఆ మండల ఆఫీసో పోలీస్ స్టేషనో ఎంఆర్ఓ ఆఫీసు సొంత బిల్డింగులు ఎందుకు కట్టలేకపోయినావో అని చెప్పేసి అడిగాడు. ఇది కట్టలేకుండా సొంత బిల్డింగులు కూడా తెచ్చుకోలేక నువ్వు చేసిన పని ఏంది? సోడా నీళ్ళ సామెత చెప్పిండు. జగదీష్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు? సోడా నీళ్ళు పక్కకు పెడదాం, తర్వాత ఆ విషయాన్ని వదిలేద్దాం అంటుండు. ఎందుకు మా ముఖ్యమంత్రి గారు అనగానే నీకు నోట్లో ఎలక్కాయ పడ్డది? అది నిజమేనా? నిజాన్ని అంగీకరించినవా? నిజాన్ని అంగీకరించినా కాబట్టి దాన్ని వదిలేద్దాం, దాన్ని పక్కకు పెడదాం అంటున్నావా? అది నిజమా కాదా చర్చకు రా. మరి నేను కలపలేదు, నాకు సోడా తెలియదు, నీళ్లు తెలియదు అని చెప్పేసి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తలేవంటేనే నువ్వు చేసిన పని అది తప్ప జిల్లాకు చేసింది ఏం లేదు. ఇక పోతే మహాన్ బాబులనే ఓడగొట్టినాను, చిత్తు చేసినాను అంటున్నావు. సరే, నువ్వు మహాన్ బాబులనే చిత్తు చేసినావు కదా, నువ్వు నిజంగా అంత మునగాడివి అయితే, అంత చేతనైనడివి అయితే స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రాజీనామా చేసిరా. రాజీనామా చేసి ఇప్పుడు సూర్యాపేటలో గెలువు. నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేసి గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా? నువ్వు నెక్స్ట్ నల్గొండలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తానంటున్నావుగా, నెక్స్ట్ ఎందుకు? ఇంకా 3 ఏళ్ళ పైచిలకు ఆగాలంటే చాలా టైం ఉంది కదా. రేపే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి వచ్చి నువ్వు పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈరోజు సూర్యాపేటలో గెలిచేటువంటి స్థితి నీకు లేదు. నీకు కాదు కదా, నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి దాన్ని ప్రజలు మర్చిపోయారు. ప్రజలు మర్చిపోయినటువంటి దాన్ని ఏదో రూపకంగా చర్చల్లో ఉండాలి, ఏది పడితే అది మాట్లాడాలని చెప్పేసి ఇవాళ జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేషన్ కార్డుల గురించి ఆయన చెప్పిండు. హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చినప్పుడు నీ సూర్యాపేటలో 12,362 దరఖాస్తులు తీసుకున్నావు, 9,373 ప్రొసీడింగ్స్ ఇచ్చినావు. అంటే హుజూర్ నగర్ ఎన్నికలు ఉన్నప్పుడు ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో 12,362 దరఖాస్తులు తీసుకొని 9,373 మాత్రమే నువ్వు ప్రొసీడింగ్స్ ఇచ్చినావు. నువ్వు ఈ రాష్ట్రంలో 6,47,000 రేషన్ కార్డులు ఇచ్చినా ఇది తప్పైతే నన్ను చెంపదెబ్బ కొట్టమంటున్నావు. మరి సూర్యాపేట జిల్లాలో నువ్వు 9,000 ఇచ్చినావు. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే 25,000 మించి ప్రొసీడింగ్స్ నువ్వు ఇయ్యలే. మరి నువ్వు ఇచ్చిన 6 లక్షలు ఎక్కడ? నిన్ను చెంపదెబ్బ కొట్టాలనా, చేతితో కొట్టాలనా, దేనితో కొట్టాలి? ఇదే విషయం మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. నువ్వు ఇయ్యలేదు, ఉప ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు
తర్వాత మీరు చేసింది మొత్తం స్కామ్లే అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇక నల్గొండ జిల్లాకు నేను ఇంత చేసినా అంత చేసినా అంటున్నాను. నేను 3 మెట్రిక్ టన్నులు వండేటువంటి 3-4 మెట్రిక్ టన్నులు వండే ధాన్యాన్ని నేను 30 మెట్రిక్ టన్నులు 40 మెట్రిక్ టన్నులు చేసిన అంటున్నావు. ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? నువ్వు కట్టిన ప్రాజెక్టుల లెక్క చెప్పు. నువ్వు కట్టిన కొత్త ప్రాజెక్టులు ఏదో లెక్క చెప్పు. నువ్వు ఎన్ని భూములు కొనుక్కున్నావో లెక్క చెప్తా. కానీ ప్రజల కోసం నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావో లెక్క చెప్పు. నువ్వు ప్రాజెక్టులు కట్టవైతివి, కెనాళ్ళు పూర్తి చేయవైతివి, ఇక నువ్వు అదనంగా నీళ్లు 1 ఎకరానికి యాంచి తెచ్చిచ్చినావు. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు టెండర్లు అయితే నీ బినామీలకు ఇచ్చుకొని పనులు నత్తనడక నడిచేటట్టు పనులు నడవకుండా బిల్లులు ఇచ్చినావు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎస్ఎల్బీసీ పూర్తి చేయలే. డిండి సంగతి అంతే, శివన్నగూడెం సంగతి అంతే. చివరికి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు ఆనాడు? బొత్తలపాలెం లిఫ్టు, ముసలమ్మ బొత్త లిఫ్టు, ముసలమ్మ చెట్టు లిఫ్టు కుర్చేసుకొని కూర్చుంటాడు, ఈ కట్టకుంటే రాజీనామా చేస్తాడని చెప్పిండు. అది కట్టలే, నీళ్ళు ఇయ్యలే, రాజీనామా చేయలేను. అంటే మొత్తం నల్గొండ జిల్లాకు ఒక శనిలాగా దాపురించింది జగదీష్ రెడ్డి అని నల్గొండ జిల్లా ప్రజలు భావిస్తాము. నువ్వు ఇసుక దోపిడీ, పీడిఎఫ్ బియ్యం దోపిడీ, రీసైక్లింగ్ పీడిఎఫ్ బియ్యం, మిల్లుల దందా, బియ్యం దందా, ఇసుక దందా, అంటే నీవు దందాలు చేసినావు తప్ప ఆ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఇచ్చిన నీళ్లు లేవు, అదనంగా ఇచ్చిన సాగు లేదు. ఆ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం సున్నా. ఇదే విషయాన్ని నల్గొండలో కూర్చొని చర్చించాలన్నా మేము ముగ్గురం వస్తాం, సూర్యాపేటలో చర్చిద్దామన్నా మేము ముగ్గురం వస్తాం, ఏడ చర్చిద్దామన్నా మేము ముగ్గురం వస్తాం. ఎందుకంటే నీకు ఎమ్మెల్యే గిరి ఇచ్చి ఓట్లేసి అసెంబ్లీలో మాట్లాడమంటే నువ్వేమంటావు? కాళేశ్వరం కట్ట మీద చర్చిద్దామంటావు, కన్యాపల్లి పంప్ హౌస్ కాడ చర్చిద్దామంటావు. భాష గురించి మాట్లాడుతున్నావు, విలువల గురించి మాట్లాడుతున్నావు. నీ భాష, నీ విలువలు బాగలేవనే కదా నేను అసెంబ్లీ నుంచి బయటకు పంపించింది స్పీకరు. నీ భాష బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు. నీ ప్రవర్తన ఒక ఎమ్మెల్యేగా, ఒక 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి ఉందాతనం నీలో లేదు. కాబట్టి నేను స్పీకర్ బయటికి గెంటేసిండు, అసెంబ్లీ నిన్ను బయటకు పంపించింది. ఒక పోరాటాల చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట గడ్డ, నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సూర్యాపేట గడ్డ ఇజ్జత్ తీసినావు నువ్వు. అసెంబ్లీ నుంచి గెంటి వేయబడి పరువు తీసిన నువ్వు. మా జిల్లాలో జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పటికి జిల్లా ప్రజలు మాట్లాడుకునేది మాధవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు మంత్రులుగా ఉన్నప్పుడు ఈ జిల్లా అభివృద్ధి అయిందని చెప్పేసి మాట్లాడుతూ, మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి పర్వం కొనసాగుతుందని చెప్పేసి జిల్లాలో చర్చ జరుగుతుంది. ఈ చర్చను, ఈ పాజిటివ్ అంశాల్ని ప్రజలు పాజిటివ్గా స్వీకరిస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక ఈర్ష్యతోని, అక్కాసుతోని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు మాట్లాడుతున్న దాంట్లో ఏదీ సత్యం లేదనేటువంటిది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఈరోజు మేము జగదీష్ రెడ్డిని అడుగుతున్నాం, ఏనాడైనా జిల్లా ప్రాజెక్టుల మీద, జిల్లా నీటి వనరుల మీద నువ్వు చర్చ చేసినావా? ఏమనంటే ఫ్లోరిన్ పారదోలినాను అని చెప్తున్నావు. ఏం చేసినావు ఫ్లోరిన్ పారదోలడానికి? శివనగూడెం ప్రాజెక్టు చూపించినావు నువ్వు బూచిగా. శివనగూడెం ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చినావా? పోనీ మునుగోడుకు అదే మూసి నీళ్ళు తప్ప ఏ ప్రాంతం నుంచి నువ్వు నీళ్ళు తీసుకొచ్చి ఫ్లోరిన్ పారదోలినావు? నువ్వు చెప్పడానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎకిలి మాటలు, యథేచ్ఛ మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము జగదీష్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం చెప్తాడు ఆయన, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సొంతూరుకు పోదాం, నా సొంతూరికి రా, నా పాస్బుక్లు చూద్దాం, మీ పాస్బుక్లు చూద్దాం. మా ముఖ్యమంత్రి అక్కర్లేదు, మేము వస్తాం.
2010 నుంచి నిన్ను మేము చూస్తున్నాం. నేను ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూస్తున్నా. మా ముఖ్యమంత్రి అక్కర్లేదు, నువ్వు ఎప్పుడు డేట్ చెప్తావో చెప్పు, నీ ఊరికి వస్తా. బిఫోర్ మంత్రి జగదీష్ రెడ్డి, ఆఫ్టర్ మంత్రి జగదీష్ రెడ్డి చర్చ పెడదాం. నీ సవాల్ నేను స్వీకరిస్తా. నేను వస్తా పాండి. అప్పుడు ఎన్ని చెంపదెబ్బలు తింటావో, ప్రజలతో ఎన్ని తిట్లు తింటావో, ఎన్ని సివాట్లు పడతావో చూద్దాం. నీ గ్రామ ప్రజల్ని అడుగుదాం, ఎవరొద్దు. బిఫోర్ ఎట్లున్నావు, ఈరోజు ఎట్లున్నావు. కాబట్టి జగదీష్ రెడ్డి బాధితుల అలా సొంత పార్టీలనే ఆయనతో సఫర్ అవుతున్నటువంటి బాధితుల సంఘం చాలా ఉంది ఆ జిల్లాలో. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, మీ నాయకత్వం కాడ మెప్పులు పొందడం కోసం నువ్వు ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది చేస్తే నల్గొండ జిల్లా ప్రజలు నువ్వు 100 జన్మలు ఎత్తినా నిన్ను విశ్వసించరు, నమ్మరు. నీ పార్టీని విశ్వసించరు, నీ పార్టీని నమ్మరు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, జగదీష్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి పైన ఎంత తక్కువ నువ్వు మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. నీ భాష మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఏషాలు మార్చుకో, నీ మోసాలు మార్చుకో, నీ వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు, ఇప్పుడే స్పీకర్ ఫార్మెట్లో ఆయనను రాజీనామా చేసి రమ్మనండి. అక్కడ మా కాంగ్రెస్ జెండా ఎగరకుంటే నేను స్వచ్ఛతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ దమ్ము, ఆ చేవ, ఆ శక్తి, ఆ కలేజ్ ఆయనలో ఉంటే వచ్చి పోటీ చేయమనండి. గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రాజీనామా చేసి ఎలక్ట్ అయ్యింది కదా, నువ్వు పెద్ద వీరుడు సూర్యుడు అనుకుంటున్నావు కదా, రా నువ్వు వచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ రా. అంటే నువ్వు గెలిచిందే అత్యవసర ఓట్లతో, మా ఎలైనా చెప్పినట్టు అత్యవసర ఓట్లతో గెలిచినావు. పార్లమెంట్ ఎన్నికలనే నువ్వు అత్యవసర ఓట్లతో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికలనే సూర్యాపేట ప్రజలు మాకు ఎంత మెజార్టీ ఇచ్చారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాకు పార్లమెంట్ ఎన్నికల మెజార్టీ ఇచ్చిందంటేనే నిన్ను 100% విశ్వసిస్తలేరు అనేటువంటిది అక్కడనే ప్రూవ్ అయ్యా. నిన్ను విశ్వసిస్తలేరు అనేటువంటి సత్యం నీకు తెలిసి కూడా ఎందుకు ఈ డ్రామాలు? మహాన్ బాబుల్ని నేను మట్టి కనిపించిన ఆ మహాన్ బాబులు పోటీ చేస్తే ఎంపీలుగా, మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న ఎంపీలుగా పోటీ చేస్తే జిల్లా ప్రజలు బ్రహ్మరథం పెట్టిరు. నువ్వు కోట్ల కట్టలు తీసుకొని వచ్చి కూర్చున్నా నీ చెంప చెల్లు అనిపించిన జిల్లా ప్రజలు. అప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తే అసెంబ్లీ వచ్చిందా, అసెంబ్లీ ఎన్నికల దాకా కొట్టుకుంటూనే వచ్చారు నేను. కాబట్టి ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా ఇంకా నీకు జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా ఉండని చెప్పేసి హెచ్చరిస్తాం.